ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము నిర్ణయించుకున్నాం. ఆ రకంగానే కొనసాగుతూ ఉన్నాం. ఇవాళ కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించాలని కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్లో కూడా ఎక్కడా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేయడానికి ఇవాళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఎందుకంటే ఇది 2014-19లోనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి బాటిల్కి క్యూఆర్ కోడ్ ఇచ్చాం. దాని మీద హోలోగ్రామ్స్ పెట్టాం. ఎక్కడా కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రోజు నుంచి మేము చేయటం జరిగింది. కానీ 19-24లో మొత్తం కూడా తిలోదకాలు వదిలేదానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి కొన్ని పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చారు, కొంత ఇల్సిట్గా తయారు చేశారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మొత్తం కూడా మార్చాం. చాలా పారదర్శకంగా పెట్టాం. అన్ని బ్రాండ్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండే విధంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు తయారు చేసిన సొంత బ్రాండ్లు తయారు చేసి అవి మాత్రం అవైలబుల్ పెట్టారు. మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలోకి అందుబాటు లేకుండా చేశారు. అలాగే ధరలు కూడా విపరీతంగా పెంచేశారు. దానివల్ల పక్క రాష్ట్రాలకి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తెచ్చుకోవడమో లేకపోతే ఎల్సిట్ మీద ఆధారపడతామో కల్తీ మద్యం తాగి వాళ్ళు తయారు చేసినటువంటి మద్యం తాగి అనారోగ్యం పాలై ప్రాణాలు కూడా కోల్పోయారు. దాదాపు 30,000 మంది పైన చనిపోయారని చెప్పి ఇవాళ మరి దాని మీద నివేదికలు కూడా ఉన్నాయి. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ప్రక్షాళన చేశాం. డిస్టిలరీస్ అన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా తొలగించాం. దాంట్లో మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే ఇవాళ ఏర్పాటు చేశాం. రేట్లు కూడా చాలా పారదర్శకంగా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా చేయటమే కాకుండా సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే నాణ్యమైనటువంటి లిక్కర్ కూడా అందించే కార్యక్రమాలు చేశాం. ఇవాళ మొన్న జరిగినటువంటి మొలకల చెరువు కొన్ని సంఘటనలు పరిశీలించిన తర్వాత కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి. అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అది కూడా ఆ రోజున మా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాం. దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలిసింది. ఎవరైతే దాంట్లో చేసినటువంటి జనార్దన్ మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది. దాని మీదట ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఎవరైనా ఆ కోడ్ మీద వాళ్ళు స్కాన్ చేసుకున్నట్టయితే అది మొత్తం కూడా బాటిల్ యొక్క పుట్టు పూర్వత్రాలు అన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్, ఏ డిస్టిలరీస్ నుంచి, ఏ బ్యాచ్ నెంబరు, అలాగే ఎక్కడ ఏ డిపో నుంచి ఏ షాపు, టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా వస్తుంది. ఇవాళ ఎందుకంటే కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడో సాధారణంగా చనిపోతాయి. మొన్న నెల్లూరులో సంఘటనలు కానీ, అలాగే కొన్ని ప్రాంతాల్లో తిరుపతిలో కానీ వాంటెడ్గా చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద ఒక నిష్పక్షపాతంగా ఆయన ప్రభుత్వం మీద కూడా బురద జల్లే కార్యక్రమాలు చేశారు. ప్రతి 3 బాటిల్కి ఒక బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పారు. మేము వాళ్ళ అందుకని యాప్ తీసుకొచ్చాం. ఎవరైనా రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి షాప్లో మీకు కావాల్సిన మందు మీకు అలవాటు ఉంటే కొనుక్కుని తీసుకెళ్ళవచ్చు, స్కాన్ చేసుకోవచ్చు. వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం, మీరు కూడా రండి, షాపుల్లో స్కాన్ చేసుకోండి, మీకు కావాల్సిన బ్రాండ్లు తీసుకెళ్ళండి, ఇంటికి వెళ్ళి చక్కగా తాగండి. అంతేగాని ప్రభుత్వమే బురద జల్లే కార్యక్రమం చేస్తే మటుకి చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ దగ్గర 2,20,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 3,02,000 మంది స్కాన్ చేసుకున్నారు. ఎక్కడా కూడా ఒక్క బాటిల్ కూడా దీంట్లో కల్తీ ఉన్నదనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు. అదే కాకుండా డిజిటల్ పేమెంట్స్ దాదాపు ఒక రోజుకి 80 కోట్ల సేల్స్ జరిగితే 60 కోట్ల రూపాయల దగ్గర డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి. గత ప్రభుత్వంలో చూస్తే 1,00,000 కోట్ల పైనే ట్రాన్సాక్షన్ జరిగితే 100 కోట్లు కూడా లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం. అలాగే ఇంకొకటి బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లీగల్గా పెట్టాలని ప్రయత్నం చేసినా, లేదా అసలు బెల్ట్ షాప్స్ అనేది లేవు, అలాంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే షాప్తో కూడా లింక్ చేసి, అది ఏ షాప్ నుంచి అయితే తీసుకొస్తారో ఆ షాప్ కూడా లింక్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కూడా జరుగుతుంది. షాపును కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది. అదే కాదు, చాలా సీరియస్గా ఎవరైతే కల్తీ మద్యాలు కానీ చేయాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈ వంకతో తప్పుడు ప్రచారాలను ప్రయత్నం చేస్తే మటుకి
వాళ్ళ తోలు ఊడగొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా ఉన్న ఈ విషయంలో. ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. ప్రజలు కోరుకున్నటువంటి విధంగానే నడిపే విధంగా ఈ డిపార్ట్మెంట్ నడుపుతాం తప్ప దీన్ని అబాస్పాలు చేసే విధంగా ప్రయత్నం చేసే మటుకి చాలా సీరియస్గా ఉంటాను కూడా హెచ్చరిస్తాను. కావాలని వైసీపీ ఆరోపణ చేస్తుందండి. ఖచ్చితంగా చూసాం కదా, మొన్న కల్తీ మద్యం మొలకల చెరువులో వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మా వాళ్ళు బయటికి తీశారు. ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి, ఎందుకంటే మాకు పూర్తి డేటా ఉంటుంది, ఏ నెలలో ఎంత సేల్స్ ఉన్నాయి, ఎక్కడ ఎందుకు తగ్గినాయి అనేది వెరిఫై చేసుకుని అక్కడ ఏం జరుగుతుంది, ఏమైనా ఇల్లీగల్గా జరుగుతుంది ఇమీడియట్ కార్యక్రమం చేస్తాం. దానిలో భాగంగా అక్కడ దొరికిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. వాళ్ళు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో ఉంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇవాళ మేము వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు ఇచ్చాం. వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో జనార్దన్ అనే వ్యక్తి కూడా వచ్చి అతను వీడియో కూడా మొన్న లీక్ అయింది, వీడియోలో కూడా క్లియర్గా చెప్పాడు. జోగి రమేష్ నన్ను చేయమన్నారు, 3 కోట్ల రూపాయలు నాకు ఇస్తానన్నారు, నన్ను మోసం చేశారని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి. అందుకని సిట్ వేసాం. సిట్ విచారణ జరుగుతూ ఉంది. సిట్ విచారణలో దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, పాత్రలు ఉన్న, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్న, డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. కన్జ్యూమర్ లాగిన్ లో చూస్తే ఇది అంతా అథెంటికేటెడ్ అనేది మనకు తెలుస్తుంది. ఒక నిమిషం. ఇదిగోండి, దీని మీద హీల్ కోడ్ చూపిస్తుంది. హీల్ కోడ్ అంటే ఇది, దీని మీద ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ నెంబర్ చూపిస్తుంది. లోపలికి డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ బ్యాచ్, ఏ బ్యాచ్ నెంబరు, దీని సైజ్ ఎంత, ఎంఆర్పి ఎంత, దీని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎంత ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ దీంతో టాలీ అవుతుంటుంది. అలా అయితే చూడండి, ఇది ఎస్హెచ్ కోడ్, ఏదైతే ఈ బార్ కోడ్ సంబంధించి కోడ్ నెంబర్ ఇది. తర్వాత బ్రాండ్ నేమ్ రాయల్ ఛాలెంజ్ బ్లెండెడ్ విస్కీ, సైజ్ 180 ml, బ్యాచ్ నెంబర్ BT49, ఎంఆర్పి 220, మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, పెరల్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 23/9/2025 4:09 డిపాజిట్ లొకేషన్ డిపో లొకేషన్ ఎక్సైజ్ డిపో వైజాగ్, వెండర్ లొకేషన్ హ్యాపీ వైన్స్. ఈ షాప్ నుంచి ఏ షాప్లో అమ్మారు, ఏ డిపో నుంచి వచ్చింది, ఏ డిస్టిలరీస్ తయారైంది, మొత్తం కూడా డీటెయిల్డ్గా వచ్చేస్తుంది. కస్టమర్ ఎప్పుడు కావాలన్నా వాళ్ళు చూసుకుని స్కాన్ చేసుకుని ఈ సిస్టమ్, ఈ యాప్లో మనం డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ షాప్ పేరు కూడా సహా వచ్చేస్తుంది.